ఆరోగ్య సంజీవిని డాక్టర్ గారిచే సలహా. వంటివి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. సో గడియారంలో ముళ్ళు సమయాన్ని సూచిస్తుంది. ఆ ముళ్ళు ఆగిపోతే సమయం ఆగిపోతుంది. జీవి ప్రాణిలో గుండె ప్రాణాన్ని సూచిస్తుంది. గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్గా కుప్పకూలిపోతున్న సందర్భాలను, విషయాలను, సంఘటనలను మనం ఇప్పుడు అనేకంగా చూస్తున్నాం. అసలు కారణం ఏంటి? మరి గుండె ఆరోగ్యం అంటే ఏంటి? ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? మరి దీనిపై అవగాహన కల్పించడానికి మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి కర్నూలు నగరంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులుగా అపార అనుభవం గడించినటువంటి డాక్టర్ వసంత్ కుమార్ గారిని. సో వారిని అడిగి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. ముందుగా వారికి స్టూడియోలో ఆహ్వానం తెలియజేద్దాం. నమస్కారం డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో మరి ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్లు వింటున్నాం. అసలు ఈ సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏంటంటారు? గుండె యొక్క పని మొత్తం శరీరానికి రక్తం సరఫరా చేయటం. సో ఇది ఒక పంపింగ్ స్టేషన్. ఈ పంపింగ్ స్టేషన్కు పంప్ అంటే హార్ట్ మజిల్, ఇది ఒక కండరం. దీనికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది. ఓకే. ఆ ఎలక్ట్రికల్ వైరింగ్లో కొట్టుకునేదానికంటే సరఫరా అవుతున్నప్పుడు కొట్టుకునే విధానంలో మార్పు వచ్చి గుండె అతివేగంగా కొట్టుకోవటం కానీ, పూర్తిగా కొట్టుకోకుండా ఆగిపోవటం కానీ, వీటి వల్ల వచ్చే దుష్పరిణామాలనే కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే. సో మరి సడన్ హార్ట్ అటాక్ అంటే ఏంటంటారు? సో ఇప్పుడు నేను గుండెకి పంపింగ్ మెషిన్ అని చెప్పాను కదా, దానికి ఈ రక్తం సరఫరా చేసేది మొత్తం శరీరానికి రక్తం సరఫరా చేయటానికి రక్తనాళాలు ఉన్నాయి. అలాగే గుండెకు కూడా కరోనరీ ధమనులు అని ఒక రక్తనాళాలు ఉంటాయి. ఈ కరోనరీ ధమనులు కొన్ని కారణాల వల్ల సడన్ గా మూసుకుపోవటం కానీ, లేదా వీటిలో రక్తం గడ్డగట్టడం కానీ జరుగుతుంది. ఆ పూర్తిగా 100% రక్తనాళం మూసుకుపోతే హార్ట్ అటాక్ అన్నది సంభవిస్తుంది. ఓకే. సో ఈ సడన్ కార్డియాక్ డెత్ కి ఈ సడన్ హార్ట్ అటాక్ కి చాలా తేడా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే జనరల్ గా హార్ట్ అటాక్, డెత్ అనేది రెండు ఒకటేగా అనుకుంటూ ఉంటారు. సో ఈ డిఫరెన్స్ ని మీరు తెలియజేశారు. సో మరి ముఖ్యంగా మన శరీరంలో గుండె అవసరం ఏమిటి? దాని పాత్ర ఎంత? సో గుండె అన్నది 14వ రోజు, గర్భములో 14వ రోజు నుంచే, మనం 9 నెలలు కడుపులో ఉంటే 14వ రోజు నుంచే పనిచేస్తుంది. ఓకే. ఈ అవయవము మనం చనిపోయే వరకు నిరంతరంగా ఏ రోజు కూడా ఆగిపోకుండా, రెస్ట్ తీసుకోకుండా, గుండె ఎప్పుడైనా రెస్ట్ తీసుకుందంటే అది 3 నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువ జరిగితే మరణం సంభవిస్తుంది. సో మనం చేయగలిగింది ఆపరేషన్ థియేటర్లో గుండెను ఆపి కొన్ని ఆపరేషన్లు చేస్తాం. ఆ టైంలో తప్ప మిగతా సమయం అంతా నిరంతరం కష్టపడే అవయవం ఏదన్నా ఉంది అంటే అది గుండె. ఈ గుండెకి నుంచి వచ్చే రక్తనాళాల నుంచి మొత్తం శరీరానికి అంతా, మెదడుకు కానీ, అవయవాలకు కానీ, కాళ్ళకు కానీ, అలాగే గుండెకు కూడా రక్త ప్రసరణ అవసరం. సో దాన్ని కరోనరీ ధమనుల ద్వారా సరఫరా చేయటం జరుగుతుంది. ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని లంగ్స్ నుంచి తీసుకొని శరీరం మొత్తం ఇది సరఫరా చేయటమే కాకుండా, ఆక్సిజన్ తీసేసిన తర్వాత ఆక్సిజన్ తక్కువ ఉన్న రక్తాన్ని గుండె కుడివైపుకి వచ్చి అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లో ఇది శుభ్రపడి, అంటే ఆక్సిజన్ అందించి తర్వాత శరీరం మొత్తానికి సరఫరా చేయటమే గుండె యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో మరి ఈ విధానంలో ఈ సడన్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? సో దీనికి గుండె కండరంలో మార్పులు రావటం కానీ, గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్లో అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటిది ఉంటుంది, ఈ వీటిలో మార్పులు వచ్చినా కానీ, లేదా గుండె రక్తనాళాల్లో మూసుకుపోవటం వల్ల, పూర్తిగా రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల కూడా, ఈ 3 కారణాల వల్ల మనకు గుండె కొట్టుకునే విధానంలో మార్పు వస్తుంది. గుండె లయబద్ధంగా 70 నుంచి 80 సార్లు లేదా 100 సార్లు కొట్టుకుంటూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సడన్ గా 200 లేదా 300 సార్లు కొట్టుకోవటం, ఆ కొట్టుకోవటం కూడా లయబద్ధంగా లేకపోవటం వల్ల కంట్రాక్షన్, రిలాక్సేషన్ అంటాం. ఎఫెక్టివ్ కంట్రాక్షన్ లేకపోవటం వల్ల గుండె రక్తాన్ని మొత్తం వివిధ అవయవాలకు సరఫరా చేయటంలో
ఫెయిల్ అవుతుంది. గుండె కొట్టుకోవటం 1 నిమిషం ఆగిపోతే ముందు గుండె రక్తనాళాలకు రక్తం సరఫరా తగ్గిపోతుంది. విత్ ఇన్ 1 minute, బై 3 to 5 minutes గుండె సరిగా కొట్టుకోకపోతే మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. 12 నిమిషాల తర్వాత మనం షాక్ ఇచ్చినా కూడా, అంటే గుండెకి షాక్ ఇస్తాం ఒక్కొక్కసారి, ఆ షాక్ ఇచ్చినా కూడా గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకోవటం జరగకపోవచ్చు. సో మనం ఏమి చేసినా ఈ 10-15 నిమిషాల లోపల మనం ఈ గుండెను మళ్ళీ బాగా కొట్టుకునేటట్టు చేస్తే అప్పుడు ఈ హార్ట్ అటాక్ లేదా సడన్ కార్డియక్ అరెస్ట్ వల్ల వచ్చే దుష్పరిణామాలను నివారించగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఈ 12 నిమిషాల లోపల మనం ఏం చేయగలిగినా చేస్తే మనిషిని బతికించవచ్చు అనేది మీ సందేశం. బట్ ఈ టైంలో పక్కన ఉన్న వాళ్ళు అట్లా సడన్గా పడిపోయిన వ్యక్తికి చేయవలసినటువంటి మొట్టమొదటి క్రియ ఏంటి? సో ఫస్ట్ వాళ్ళని పడుకోబెట్టాలి, వీలైనంత వరకు సేఫ్ ప్లేస్లో. పడుకోబెట్టిన తర్వాత నాడి ఎలా ఉంది చూడాలి, ముందు పలకరించాలి. అంటే ఆయన ఎందుకు, ఉదాహరణకు ఆ వ్యక్తిని ఏంటి ఏమైంది తట్టటము ఆ విధంగా చెయ్యాలి. సపోజ్ ఆయన మాట్లాడడం లేదు, అన్కాన్షియస్ గా ఉన్నాడు, పల్స్ చూడాలి. పల్స్ లేనప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని అంబులెన్స్ పిలవమని. సో ఉదాహరణకు విదేశాల్లో అయితే 911, మనకి ఇప్పుడు 108 ఇక్కడ, వాటికి పిలువమంటే ఎందుకంటే వాళ్ళు వచ్చే లోపల నువ్వు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, లేదా పల్స్ ఉంది తీసుకోవాలి. ఇది అయిపోయిన వెంటనే మనం చేయాల్సింది కృత్రిమంగా గుండె కొట్టుకున్నట్లు మనం కంప్రెషన్స్ అంటాం, కార్డియాక్ కంప్రెషన్స్. సో ఈ మన బలం ద్వారా, మన వెయిట్ ద్వారా గుండె మీద, ఈ ఫ్రంట్ చెస్ట్ మీద, స్టర్నం మీద పెట్టి 30 సార్లు ఇది నొక్కటం, 2 సార్లు నోట్లో నోరు పెట్టి ఊదటం. ఒకవేళ మీరు ఒక్కరే ఉన్నారు, చేయలేకపోతున్నారు, ఈ కంప్రెషన్స్ అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ అన్నది తర్వాత. అంటే 30 సార్లు మనం నొక్కి 2 సార్లు ఊపిరి ఊదితే ఈ విధంగా మనం ఎఫెక్టివ్ గా చేయగలిగితే, ఇది నేర్చుకోవాలి, టైం పడుతుంది. సో ఈ వీటిని సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఇది ఎంత తొందరగా మనం చేయగలిగితే అంత తొందరగా మనం ఇది చెయ్యాలి. మీన్ వైల్ మనకు ఏదైనా హాస్పిటల్ దగ్గరలో ఇది జరిగింది అనుకోండి, అక్కడ డీఫిబ్రిలేటర్స్ అని ఉంటాయి. ఆ డీఫిబ్రిలేటర్ని అటాచ్ చేసి డాక్టర్ల ఎవరైనా ట్రైన్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు షాక్ ఇవ్వటం ద్వారా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షాక్ ఇవ్వటం వల్ల గుండెను మళ్ళీ సరైన క్రమంలో కొట్టుకునేటట్టు చేయొచ్చు. కానీ ఇవి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు, వీటిని ఉపయోగించే విధానం తెలియదు. దీని వల్లనే ఇప్పుడు ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ అనేవి వచ్చాయి. సో ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్, ఆ మెషిన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్యాడ్స్ అని ఉంటాయి, అంటే స్టిక్ అవుతాయి, అవి వీటి ముందు పెట్టేసి ఆ మెషిన్ ఆన్ చేస్తే అదే మనల్ని గుర్తిస్తుంది ఈ పేషెంట్ కి షాక్ అవసరమా లేదా అన్నది. సో మనమంతా ఆ పేషెంట్ ను ముట్టుకోకుండా ఇది ఆన్ చేస్తే ఆ మెషినే ఇతనికి గుండె యథావిధంగా కొట్టుకుంటుంది, షాక్ ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేసి షాక్ ఇస్తుంది. ఈ షాక్ మనం ఎంత తొందరగా వీలైతే ఇస్తే అంత తొందరగా గుండె రికవర్ కావటానికి అవకాశం ఉంటుంది. దీన్నే డీఫిబ్రిలేషన్ అంటాం. సో ఈ మెషిన్లు మనకు స్కూల్స్ లో, కాలేజెస్ లో, గ్రౌండ్స్ లో, జిమ్స్ లో, పెద్ద పెద్ద వాళ్ళ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, సీఎం మీటింగ్ ఉంటే అక్కడ ఇవన్నీ ఉంటాయి. కానీ మిగతా సందర్భాల్లో కూడా, ఊరేగింపుల్లో కానీ, ఏదైనా కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు కానీ, స్విమ్మింగ్ పూల్స్ లో కానీ, ప్రతి చోట, సినిమా థియేటర్స్ లో కానీ, మాల్స్ లో కానీ ఇవన్నీ ఇప్పుడు పెడుతున్నారు. మెల్లమెల్లగా ఇవన్నీ వస్తున్నాయి. ఇవి కొద్ది ఖరీదైన పరికరాలు, వీటిని వాడుకోవడం తెలిస్తే చాలా ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. సో ఏటీఎం సెంటర్స్ లాగా ప్రాణాలను కాపాడుకునేటువంటి పరికరాన్ని కూడా మనం ఇక్కడ అరేంజ్ చేయడం వల్ల కూడా ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా మనం నివారించుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కువగా రెగ్యులర్గా వింటున్న మాట సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటున్నాము, అది ఎందుకు అనేది మీరు చెప్పారు. మరి ఇది వచ్చేది ముందు మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఇస్తుందా, బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఇస్తుంది? సో చాలా మంది వాళ్ళకున్న సమస్య తెలియదు. సో దాదాపు 40% మందికి ఇట్లా పడిపోయిన వాళ్ళకి ఏముందో తెలియదు. కానీ కొంతమందికి మనం గుర్తించవచ్చు. వాళ్ళు ఎవరంటే, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీలో తల్లిదండ్రుల్లో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు,
ఒకసారి ఈ విధంగా పడిపోయి అదృష్టవశాత్తు ఈ మెషిన్ ద్వారా కానీ సిపిఆర్ ద్వారా కానీ బతికి బయటపడిన వాళ్ళు గుండె యొక్క పంపింగ్ విధానాన్ని, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, గుండె పంపింగ్ 30-40% ఉండేవాళ్ళు, అలాగే జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. కొంతమందిలో సడన్గా ఫ్యామిలీలో చనిపోతుంటారు. అంటే ఈ ఎలక్ట్రికల్ వైరింగ్లో కానీ గుండె కండరంలో కానీ తేడాలు వస్తే ఈ విధంగా జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఎలక్ట్రికల్ వైరింగ్లో లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అంటాం, ఇవి జెనెటిక్గా వస్తాయి. వీళ్ళకి చెవుడు ఉంటుంది, కొంతమందికి చెవుడు ఉండదు. ఫ్యామిలీలో చాలామందికి ఇవి బయటపడుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లము హార్ట్ అటాక్ వల్ల, లేదా హార్ట్ అటాక్ వచ్చే ముందు ఆ కొద్ది సమయంలో మొదటి గంటలో ఈ కార్డియాక్ అరెస్ట్ అన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. చెప్పాను కదా, 70 సార్లు కొట్టుకోవాల్సింది 200 సార్లు 250 సార్లు కొట్టుకుంటుంది. అది కూడా ఎఫెక్టివ్గా కంట్రాక్షన్ ఉంటుంది. వాటికి కారణాలు మనం గమనిస్తే వీళ్ళలో చాలామందికి షుగరు, బీపీ, తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో వీళ్ళలో హార్ట్ అటాక్స్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్, స్థూలకాయం ఉన్నవాళ్ళు, అంటే ఒబేసిటీ, ఆల్కహాల్, ఇవన్నిటికి తోడు ఇప్పుడు సిట్టింగ్ డిసీజ్, అంటే ఊరికే ఏ పని చేయకుండా ఉండటం, శారీరక శ్రమలు లేకపోవటం. దురదృష్టవశాత్తు భారతదేశంలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో పుట్టటమే ఒక రకంగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మిగతా జాతులతో మనం పోలిస్తే భారతదేశంలో పుట్టిన వారికి, సౌత్ ఈస్ట్ ఏషియాలో పుట్టిన వారికి, ఆంధ్రులకు, సౌత్ ఇండియా హార్ట్ అటాక్ శాతం ఎక్కువ. మనకు జెనెటిక్ గా మనకున్న కారణాలు కొన్ని ఈ రీజన్ లో పుట్టడం, అంటే అది ఎందుకు అన్నది జెనెటిక్ గా మార్పులు రావటం. మన రక్తనాళాలు సన్నగా ఉంటాయి, రక్తనాళాల్లో ఈ బ్లాక్స్ ఏర్పడదాం ఉంటాయి కదా, అడ్డులు ఏర్పడడం కొలెస్ట్రాల్ ద్వారా, అవి మనకి ఎక్కువగా ఉంటాయి. మన రక్తనాళాలు యూరోపియన్స్ తో కంపేర్ చేస్తే సన్నటిగా ఉంటాయి. తర్వాత ఈ జబ్బు పూర్తి రక్తనాళాల్లో కూడా వస్తుంది, ఒక చోటే కాకుండా రక్తనాళంలో. ఇవన్నిటితో మిగతా దేశస్తులతో మనం పోలిస్తే మనలో ఎక్కువ. అందువల్ల మన ప్రదేశంలో ఈ జబ్బులు ఎక్కువ అవుతున్నట్లు మనం అనుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఆహార అలవాట్లు అంటారా, వాతావరణం ప్రభావం అంటారా? ఇవన్నీ కూడా వాతావరణం ఇప్పుడు మనం గుర్తించాం. అంటే పొల్యూషన్ వల్ల ఈ హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఆక్సిజనేషన్ తగ్గుతుంది. మన ఆహారాల నియమాల్లో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఎక్కువగా మనం జంక్ ఫుడ్ తింటున్నాం. ఫాస్ట్ ఫుడ్ కిల్స్ యూ ఫాస్ట్ అంటాం మేము. ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు మనకు ఆ రోజుల్లో మనం తినే ఫాస్ట్ ఫుడ్ దోశ, ఇడ్లీ ఏదో తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. చైనీస్ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని, ఈ ఫుడ్ అని, తర్వాత టిండ్ ఫుడ్ అని, పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు, వీటన్నిటిలో మనం తినే ఆహారం ఎక్కువైపోతుంది, చేసే శ్రమ తగ్గిపోతా ఉంది. వీటన్నిటి వల్ల మనకు ఎక్కువగా ఈ జబ్బులు వచ్చే అవకాశం. ఓకే సార్, మరి ఇవి వచ్చిన తర్వాత కంటే మనం ముందే తీసుకునేటువంటి పరీక్షలు కానివ్వండి, చికిత్సలు కానివ్వండి, ఏమన్నా ఉన్నాయా వచ్చిన తర్వాత కంటే ముందే? ఇప్పుడు మీరు అన్నారు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా అనేసి, అటువంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ముందుగా మనం గుర్తించటం. సో ఉదాహరణకు మనం బ్లడ్ ప్రెషర్ అన్నది చెక్ చేసుకో. బ్లడ్ ప్రెషర్ అన్నది 130/80 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం హై బ్లడ్ ప్రెషర్ అంటాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనకు అవసరమే, కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇవి గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ ఫెయిల్యూర్కు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తించడం ఎలా? సో పుట్టిన పసిబిడ్డ నుంచి కొన్ని దేశాల్లో వాళ్ళు వెంటనే ఎకోకార్డియోగ్రామ్ చేస్తారు పుట్టిన తర్వాత, ఇంటికి వెళ్లే ముందే. మనకు అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. సో అవి చేయడం వల్ల కొన్ని చిన్న వయసులోనే వచ్చే పుట్టుకతోనే వచ్చే జబ్బుల్ని గుర్తించగలుగుతాం. అలా కాకుండా సపోజ్ వాళ్ళ ఇంట్లో షుగర్ ఉంది, చిన్న వయసులోనే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, శరీరంలో రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంది, ఇలాంటివి మనం ముందు గుర్తించగలిగితే పరీక్షల ద్వారా. ఇప్పుడు మనం చూస్తే చిన్న పిల్లల్లో ఊబకాయం అంటే ఒబేసిటీ చాలా పెరిగిపోయింది. మనకు 1-2 పిల్లలు, మన ప్రేమంతా వాళ్ళకి తిండి రూపంలో చూపిస్తున్నాం. సో వీళ్ళు శారీరక శ్రమ లేదు, స్కూల్ గ్రౌండ్స్ లేవు, స్కూల్లో వాళ్ళకు ఆడించే వాళ్ళు లేదు, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మెజారిటీ పీపుల్ మనం అందరం IIT, మెడిసిన్ కోచింగే కానీ
ఫిజికల్ కోచింగ్ ఎవరు తీసుకోవాలి. కపిల్ దేవ్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు, పొద్దుట 5 గంటలకు తీసుకెళ్లి కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్తాం గానీ 6 గంటలకు గ్రౌండ్ తీసుకెళ్లే పేరెంట్స్ నాకు చూపించండి అని. అది చాలా మంచి మాట. అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది మన అకాడమిక్ ఎక్సలెన్స్ తో పాటు ఫిజికల్ కూడా మనం శరీరాన్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనం ముందు నుంచి గుర్తిస్తే మనం వీళ్ళలో చాలా వరకు ఈ జబ్బుల్ని గుర్తించవచ్చు. ఓకే, సో ముందుగానే మనం చికిత్స తీసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత అందించే చికిత్స ఎలా ఉంటుందండి? ఒక్కసారి హార్ట్ అటాక్ గురైన తర్వాత చికిత్స ఏ విధంగా ఇస్తారు? చాలా వరకు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఛాతిలో ఏదైనా బాధ వచ్చినప్పుడు నొప్పి అని చాలా మంది అనరు. మనం అందరం ఏంటి నొప్పి ఎప్పుడు వచ్చింది, గుండె నొప్పి ఎప్పుడు వచ్చింది అని అడుగుతుంటాం మేము కూడా, మా జూనియర్స్ కూడా. కానీ వాళ్ళు నొప్పి అన్నారు. సార్ బాధ ఈ ప్రాంతంలో అయితే రాయలసీమలో ఆంధ్రాలో అయితే ఫస్ట్ చెప్పేది గ్యాస్ ప్రాబ్లం, లేదంటే వాయు వచ్చిందండి అంటారు కర్నూలు జిల్లాలో అయితే, లేదా పట్టేసినట్లుందండి, కుట్టు పట్టినట్లుందండి, గొంతు నొక్కేసినట్టుందండి, ఏనుగు ఎక్కి తొక్కినట్టుందండి, 100 కేజీల బరువు పెట్టినట్టుందండి, లేదా గుండె చుట్టూ ఏదో బిగించేసినట్టుందండి. సో ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ లక్షణాలు. మెజారిటీ మనం 190 మంది ఏం చేస్తారంటే గ్యాస్ అనుకొని ఇంట్లో ఈనో తాగుతారు, లేదా వామ్ వాటర్ ఏదో తాగుతారు, ఇంకా ఏవేవో మనం అన్ని సోడా పొడి అని మనకు దొరుకుతుంది ఇక్కడ, అవి కలుపుకొని తాగుతారు. ఇవన్నీ చూసి తగ్గకుంటే ఇంకా బాధ ఎక్కువైతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఇవన్నీ గుండెకి సంబంధించిన లక్షణాలు అని మనం ఫస్ట్ గుర్తించాలి. ఈ గుర్తించడమే లేట్ అయిపోతుంది. తర్వాత ఒక్కసారి మనం గుండె నొప్పి అంటే ఇంట్లో అందరూ గుర్తిస్తారు. మనం అలా కాకుండా ఏదో గ్యాస్ లాగా ఉందంటే ముందు ఇవన్నీ చెప్తారు. సో మనకు ఇటువంటివి ఈ గుండె జబ్బుతో పాటు అంటే లోవర్ జా నుంచి కింది దవడ నుంచి బొడ్డు వరకు వచ్చే ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, అది నొప్పి గాని మంట గాని ఒక్కోసారి చెప్పలేరు వాళ్ళు. కొంతమంది ముస్లిం పీపుల్ వాళ్ళు ఏమంటారంటే మీటీ దరద్, బేచైని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలియాలి కాబట్టి మిగతా సంస్కృతుల వాళ్ళకు కూడా బేచైని, మీటీ దరద్ ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చెప్పేవారు. మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవారు, గొంతులో గచ్చకాయ పెట్టినట్టుందండి. గచ్చకాయ అంటేనే ఎవరికో చాలా మందికి తెలియదు ఈ కాలం పిల్లలకి. సో గొంతు పట్టేసినట్టు, గొంతు నొక్కేసినట్టు, నడిస్తే ఎక్కువ కావటం, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గటం. మొదట 3 నుంచి 4 నిమిషాలు ఉండేది ఈ బాధ, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు ఇంతకుముందు 1/2 కిలోమీటర్ నడిస్తే వచ్చేది ఇప్పుడు 4 అడుగులు వేసినాను వస్తుంది, రెస్ట్ లో ఉన్నాను వస్తుంది, చెమట పడతా ఉంది, మెదడు నుంచి ఈ చేతుల్లోకి వస్తా ఉంది. సో ఈ బాధలు ఎవరైనా ఉన్నా వాళ్ళు మొదట గుర్తించాల్సింది ఇది గుండె కావచ్చు, గుండెకి సంబంధించిన సమస్య కావచ్చు. సో వీలైనంత తొందరగా గుండె జబ్బుల్లో మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఏ ఆసుపత్రిలో అయితే మీకు తొందరగా బీపీ చూడటం, ఈసీజీ తీయటం, తొందరగా మిమ్మల్ని యొక్క సమస్యను గుర్తించగలరో ఆ ప్రాంతానికి వెళ్ళాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఫ్యామిలీ డాక్టర్ కోసం వెయిట్ చేస్తాం, ఆయన దగ్గర కాసేపు టైం వేస్ట్ అవుతుంది. ఆయన ఒక ఈసీజీ రాసిస్తారు, ఆ ఈసీజీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చదవటం, ఇవన్నీ టైం తీసుకుంటాయి. సో ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయాలంటే వీలైనంత వరకు ఏ ప్రాంతంలో ఏ ఆసుపత్రిలో అయితే ఈ పరికరాలన్నీ అందుబాటులో ఉండటం, ముందు ఎమర్జెన్సీని గుర్తించటం జరిగితే వీలైనంత తొందరగా హార్ట్ అటాక్ లో మరణాలన్నీ ఎక్కువ శాతం మొదటి గంటలో సంభవిస్తాయి. మొదటి 6 గంటల్లో మనం ట్రీట్మెంట్ మొదలు పెడితే మనకు గుండె డ్యామేజ్ జరిగే అవకాశం తగ్గిపోతుంది. ముఖ్యంగా సార్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువగా జెంట్స్ లోనే వింటున్నాం. అంటే ఆడవాళ్ళకి ఇది తక్కువనా, ఈ సమస్య రావడం తక్కువనా ఏంటి అసలు? ప్రకృతి సిద్ధంగా ఋతుక్రమం అంటే 15-12 ఏళ్ల వయసు నుంచి మన దేశంలో 45-50 ఏళ్ల వయసు వరకు ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ వల్ల ప్రకృతి సిద్ధంగా స్త్రీలలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, అంటే రక్తనాళాల్లో కొవ్వు పదార్థం ఏర్పడే శాతం తక్కువ, కానీ అంత మాత్రాన వాళ్ళకు రావని కాదు. సో ఋతుక్రమం ఆగిపోయిన వాళ్ళు కానీ, బీపీ, షుగరు, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ పురుషులతో సమానంగా వీళ్ళకు కూడా హార్ట్ జబ్బులు వస్తాయి.
దురదృష్టవశాత్తు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్త్రీ ఏదైనా సమస్య చెప్తే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ రెస్పాండ్ ఇవ్వకపోవడం. కాకపోవడం. బాధ ఉంది అంటే ఏదో గ్యాస్ ఉంటుంది, వదిలేసేయాలి, ఈ మందు వేసుకొని ఏదో ముందు. అట్లా కాకుండా స్త్రీలు చాలా వరకు ముందుగా చెప్పరు, బాధ ఎక్కువైనప్పుడే చెప్తారు. చెప్పిన తర్వాత కూడా వాళ్లకు రెస్పాన్స్ అంతగా ఉండదు. వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అన్ని టెస్టులు చేయించరు. సోషల్ కారణాల వల్ల, డబ్బు కారణాల వల్ల, మనం ఉండే ప్రాంతాల వల్ల అవేర్నెస్ ఎక్కువ. పొరపాటున వీళ్ళకి ఏదైనా జబ్బు ఉందని తేలినా కూడా వీళ్ళకి కావాల్సిన హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్లో కానీ, యాంజియోగ్రామ్లో కానీ, బెలూన్ ట్రీట్మెంట్, స్టెంట్ ట్రీట్మెంట్లో కానీ, సర్జరీ కానీ పురుషులకు చేసినంత తొందరగా లేదా వాళ్ళకి చేసినంత ఫాస్ట్గా స్త్రీలలో ట్రీట్మెంట్ విదేశాల్లో కూడా తక్కువగా జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ఒక రకంగా వివక్షతకు గురి అవుతున్నారు. సో వీళ్ళలో కూడా వస్తాయి, కాకపోతే ఈ మధ్యలో వచ్చే ఆ ప్రొటెక్షన్ మనకు తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా ఈ సమస్యపై, ఈ కార్డియాక్ అరెస్ట్ పై మీరు ఇచ్చే అవగాహన ఏమన్నా ఉంటుందా? బయట సదస్సులు కానీ నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారా? మేము వీలైనంత వరకు అసలు వీళ్ళకి గుర్తించడం ఎట్లా, ఫస్ట్ గుండె జబ్బులు గుర్తించడం ఎట్లా, మామూలు వ్యక్తులకే కాకుండా పిఎంపీస్, ఆర్ఎంపీస్, విలేజెస్లో వీళ్ళే ఇంపార్టెంట్. ఫస్ట్ వెళ్ళేది పేషెంట్ వాళ్ళ దగ్గరికి. వాళ్ళు గ్యాస్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఏదో ర్యాంటాక్ అని, జెలుసిల్ అని అవి ఇచ్చేసి కూర్చోపెట్టకూడదు. వీలైనంత వరకు రిలీఫ్ రాకపోతే ఈ ఇమీడియట్ ట్రీట్మెంట్ వల్ల వెంటనే మీరు వెళ్ళి ఈ ఈసీజీ తీసుకోవాలి లేదా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని వాళ్ళకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఇవే కాకుండా విద్యార్థుల్లో, ఎందుకంటే 13-14 ఏళ్ల వయసు, ఆ యుక్త వయసు మొదలయ్యేటప్పుడు వీళ్ళు అలవాట్లు ఎక్కువగా స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, డ్రగ్స్ కానీ. ఇప్పుడు కొకైన్ ఈజ్ #1 కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్ నౌ ఇన్ యంగ్స్టర్స్. సో మన దేశంలో కూడా విచ్చలవిడిగా దొరుకుతా ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ మనం గుర్తించగలిగితే పిల్లల్లో కూడా మనం వీళ్ళకు కూడా అవేర్నెస్, ఎన్సీసీలో వీళ్లకు గ్రూప్స్లో, సోషల్ మీడియా ద్వారా వీళ్ళందరికీ ఈ జబ్బుల్ని గుర్తించడం ఎలా, ముందుగా గుర్తించడం ఎలా, ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఏం అడగాలి మీరు, ఎందుకంటే ఊరికి కూర్చొని ఉంటే చెప్పరు. ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఎమర్జెన్సీలో డాక్టర్ని అడగాలి, ఈసీజీ తిమ్మనాలి. దాన్ని మనం హక్కుగా భావించాలి. ఈసీజీ తీసిన వెంటనే దాన్ని రెస్పాండ్ అవ్వటం ఇమీడియట్గా. ఎందుకంటే మొదటి 1-6 గంటల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే మందుల రూపంలో కానీ యాంజియోప్లాస్టీ అని చేస్తాం హార్ట్ అటాక్ వస్తే. ఇంతకుముందు ఈ ప్రక్రియ ఓన్లీ మెట్రో నగరాల్లోనే ఉండేది. ఇప్పుడు మనకు చిన్న చిన్న ఊర్లలో కూడా ఈ క్యాట్ ల్యాబ్స్ అనేవి రావటం, ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేయటం, వీటి వల్ల డెఫినెట్గా మనం మరణాలను తగ్గించగలుగుతున్నాం. కాకపోతే వీళ్ళు ఆసుపత్రిని తొందరగా రీచ్ కావాలి. ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటాం. మరి చాలా టూ ఎక్స్పెన్సివ్ ఇది. హార్ట్ అటాక్ సంబంధించిన చికిత్స తీసుకోవడంలో ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది వీటికి భయపడే కూడా ఏముంది లేనేసి ఏదో ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకుందాం, మందులు వాడతామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఉదాహరణకు రోజా అని ఒక మంచి అద్భుతమైన మూవీ ఉండింది ఒక 20 ఏళ్ల కిందట. దాంట్లో హీరో ఒక బాస్ కి హార్ట్ అటాక్ వస్తే అతన్ని ఒక ఐసీసీయూలో ఉంచుతారు. ఐసీసీయూలో ఉంచితే వాళ్ళను అతను హీరో వచ్చి అడిగితే ఈ గ్యాడ్జెట్స్ అన్ని మనల్ని భయపించడానికి, మన దగ్గర డబ్బు కొట్టేయడానికి, అంటే ఇది ఒక అపోహ. గుండె జబ్బు కాస్ట్లీ జబ్బు. వీటికి వాడే మందులు 3,000 నుంచి 1,50,000 వరకు అవుతాయి మందులే. యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ వేయటం, వీటికి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువ. అదృష్టవశాత్తు మన దేశంలో గత 10 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు ఈ గుండె జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ, యశస్విని ప్రోగ్రామ్ అని కర్ణాటకలో కానీ, ఇవన్నిటి వల్ల కొంతవరకు ఈ జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతా ఉంది. లేకపోతే చాలామంది ఈ జబ్బులు ఉన్నా కూడా మనం పెట్టుకోలేములే అని ట్రీట్మెంట్ పోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ, సర్జరీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో అయితే వాళ్ళకి ఇంటికి వెళ్ళినా కూడా కొన్ని రోజుల వరకు వాళ్ళ జీవనోపాధి పోకూడదు అని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆసుపత్రిలోనే. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. సో ఇవన్నిటి వల్ల కాస్ట్ కంటే
ముందు మనం ఆసుపత్రికి వెళ్తే ట్రీట్మెంట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మనం తొందరగా హాస్పిటల్కి వెళ్తే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దీర్ఘకాలం ఎక్కువ మందులు, ఎక్కువ ఖరీదైన మందులు వాడటం తగ్గిపోతుంది. విదేశాల్లో కూడా ఈ మందులు వాడటం కష్టం. మనం రాసే మందుల్లో 130% మంది కూడా సరిగా మందులు వాడరు. విదేశాల్లో కూడా ఫ్రీగా మందులు ఇచ్చినా కూడా కొన్నిసార్లు వాడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో అది మనం గుర్తించాలి. ఓకే. సో మరి ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పథకాలు అన్నీ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అక్కడ చికిత్స అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ అనేది ఒక భ్రమ కూడా ఉంది. అక్కడ ఏ పరీక్ష చేసినా డబ్బుల కోసమే చేస్తున్నారనే అపోహ ఉంది. మరి వీటికి సంబంధించి మీరేమంటారు? మనం తెలుసుకోవాల్సింది కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా. సో నేను హౌ టు ఫైండ్ అవుట్ ఇట్? నేను చెప్పేది ఏంటంటే, మీకు అనుమానం ఉన్నప్పుడు ఇంకో డాక్టర్ని కలవండి. ఇంకో డాక్టర్కి ఇప్పుడు ఎమర్జెన్సీలో వాట్సాప్ ద్వారా ఈసీజీలు ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ఇది విధంగా ఉంది, ఏం చెయ్యాలి అని మీకు తెలిసిన వాళ్ళని అడగండి. కానీ ఇప్పటికీ కూడా వైద్యుల్లో వ్యాపార ప్రవృత్తి తక్కువ. ప్రపంచం అంతా మనం అనుకునేది ఏంటంటే, ఈవెన్ అమెరికాలో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ డాక్టరు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, నా డబ్బులతోనే కట్టాడా, ఇంత పెద్ద మెర్సిడెస్ బెంజ్ కారు మెయింటైన్ చేస్తున్నాడు, నా డబ్బులతోనే అనుకున్నాడు. ఇది సహజం. కానీ వైద్యుడు మోసం చేయదలుచుకుంటే అది చాలా ఈజీ. మనం గుర్తించలేం కూడా. పాతకాలంలో ఒక సామెత ఉండేది, అంటే అగ్నితో కానీ ఏమిటితో కానీ పోయినా డబ్బు ఒకటే పోతుంది, కానీ వైద్యం దగ్గరికి పోయినప్పుడు సరైన చికిత్స దగ్గరికి పోతే డబ్బుతో పాటు ప్రాణం కూడా పోతుంది అని మనకు సంస్కృతంలో ఒక సామెత లాంటిది ఉందన్నమాట. సో అట్లా డబ్బుతో కూడుకున్నవే ఈ ఎక్విప్మెంట్లు. కానీ ఉదాహరణకు క్యాట్ ల్యాబ్స్ అని అంటున్నాం. ఈ క్యాట్ ల్యాబ్స్ 3 కోట్ల రూపాయలు అవుతుంది. వీటికి ఏ ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వట్లేదు. ఎలక్ట్రిసిటీ మామూలు వాళ్ళకి ఇచ్చినట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏమి ఇవ్వరు ఆసుపత్రికి, అందరితో పాటు కంటే కమర్షియల్ రేట్తో. సో ఇటువంటి సమాజ సేవ చేస్తున్న హాస్పిటల్స్కు స్థలం కాదు, రెగ్యులర్ బేసిస్ మీద మనకు కొన్ని సబ్సిడీస్ ఇవ్వగలిగితే డాక్టర్లలో కూడా నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సమాజంలో మిగతా సెక్షన్స్లో ఎలాగా ప్రాబ్లం ఉందో డాక్టర్స్లో కూడా ఉంటుంది, కానీ ఇది బయటికి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి డాక్టర్లు లేదా హాస్పిటల్స్ అన్ని వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు అనుకోను. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? చీప్ అండ్ బెస్ట్. ఇప్పటికీ కూడా ఆఫ్రికా దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా కొన్ని చోట్ల కొంతమంది ఇండియాకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కారణము ఇక్కడ తొందరగా జరుగుతుంది, హానెస్ట్గా జరుగుతుంది. అది కారణం. సో మీ సుదీర్ఘమైనటువంటి అనుభవంలో మీరు ఎంతమంది లైఫ్ని సర్వే చేయగలిగారు మీరు అందించిన చికిత్సతో? అన్కౌంటబులా? నిజం చెప్పాలంటే మనం డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కొన్ని వేల మందినే ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్ గా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సదస్సుకు వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళకి చెప్పేది ఒకటే, రోజుకు 45 నిమిషాలు నడవండి, స్మోకింగ్ తగ్గించండి, ఆల్కహాల్ అలవాటు లేకుంటే చేసుకోవద్దు, ఉంటే కూడా తక్కువగా తాగండి, శారీరక శ్రమ చేయండి, ప్రశాంతంగా ఉండండి, రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోండి, మన సహజ సిద్ధమైన యోగా ఇలాంటి మెడిటేషన్, శారీరక మానసిక వ్యాయామం కూడా చేయటం వల్ల మనం ఈ గుండె జబ్బుల్ని చాలా వరకు నివారించగలుగుతాం. ఓకే. సో మరి డాక్టర్ ఏ వసంత కుమార్ గారు చాలా అద్భుతంగా మరి గుండెకు సంబంధించిన పనితీరు, గుండెకు వచ్చే అటాక్స్ గురించి చక్కగా వివరించారు. మనం ఎలా ఉంటే వీటి నుంచి మనం బయటపడచ్చు అనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా